బ్యాక్. కృష్ణా బేసిన్ జలకళ సంతరించుకుంది. పశ్చిమ కనుమలు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 80,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. మొన్నటి వరకు నీరు లేక వెలవలబోయిన కృష్ణా బేసిన్కు జలకళ సంతరించుకుంది. ఎగువన పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి వరద పోటెత్తుతుంది. అయితే కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకి 65,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో అదే స్థాయిలో దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టుకి 68,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషను. ఆల్మట్టి మొత్తం 130 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదకు అనుగుణంగా దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు ఆల్మట్టి వద్ద అధికారులు. ఇక నారాయణపూర్లో 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అక్కడ కూడా నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. 22 గేట్లు ఓపెన్ చేసి జూరాల వైపుకి 68,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి నారాయణపూర్లో కనిపిస్తుంది. ఇక జూరాల వద్ద సిచ్యువేషన్ చూస్తే మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాలకి ఎగువ నుంచి 70,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 12 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకి 84,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఇక శ్రీశైలం వద్ద పరిస్థితిని చూసినట్లయితే 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలంకి ప్రస్తుతం వరద కొనసాగుతుంది. దాదాపు 87,000 క్యూసెక్ల వరద దిగువన ఉన్నటువంటి శ్రీశైలం వైపుకు వెళ్తుంది. అయితే మరో 2-3 రోజుల్లో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండే అవకాశం కనిపిస్తుంది. అది నిండిన తర్వాత 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ వైపుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం జూరాల వద్ద ఉన్నాము. జూరాల పూర్తి స్థాయిలో నిండింది. 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాలకి వరద పోటెత్తుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 12 క్రస్ట్ గేట్లని ప్రస్తుతం ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క జూరాలలోని ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అదే మాదిరిగా జిల్లాలో జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకి నీటిని విడుదల చేయడంతో పాటు రామన్పాడు మంచినీటి జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే కృష్ణా బేసిన్లో జిల్లాలో జూరాల కింద యాసంగికి క్రాప్ హాలిడేని ప్రకటించడం జరిగింది. దీంతో ఆయకట్టు సాగు కాలేదు. ఈ వానాకాలం అదును దాటింది, అయినా కానీ సాగు చేపడతామని చెప్పేసి రైతులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి మనకి జూరాల ఆయకట్టు రైతాంగం నుంచి వినిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇదే మాదిరిగా కృష్ణా బేసిన్కి వరద మరో వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి, నారాయణపూర్ నుంచి జూరాలకి 1,00,000 క్యూసెక్లకు తగ్గకుండా వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు లెక్కలేస్తున్నారు. దీంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి.